వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్నటువంటి దాడులకి చంద్రబాబుకి జగన్ ఫోన్ చేసి ఏం మాట్లాడారో తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఏపీలో వైసీపీ కార్యకర్తల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయని, అలా దాడులు జరగడం ఏమాత్రం మంచిది కాదని కాస్త మీరు ఆలోచించి మీరు చెప్పాలంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అదే నారా చంద్రబాబు నాయుడు గారిపై ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిపై రాళ్ల దాడి చేశారు. అంతేకాకుండా ఆయనకి ఇంకా చాలా చాలా ఇబ్బందులకి గురి చేశారు. అలాగే కుటుంబ సభ్యుల్ని సైతం రోడ్డు మీదకి ఇచ్చారు. అలాంటప్పుడు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు మరి ఏం చేశారని వాళ్ళు ఇబ్బందులు పడతారు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడిని ఆయన ఫోన్ చేసి ఈ విషయంపై కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం కుదరదని, మరి తెలుగుదేశం కార్యకర్తలని, అలాగే తెలుగుదేశంకి సంబంధించిన ఎంతో మంది విషయాల్ని మీరు పెట్టిన ఇబ్బందులు ఎవరూ మర్చిపోలేదని, దయచేసి ఎవరికి కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం అయితే లేదు. కాబట్టి వైసీపీ కార్యకర్తలకి ఇదే నా పిలుపిస్తున్నానంటూ చంద్రబాబు ఒక్కటే మెసేజ్ చేశారు. సో దాడులు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క విషయం కాదని, దాడులు చేయడానికి ఎవరు సిద్ధంగా లేరని, మీరు కవింపు చర్యలు చేపట్టకుండా ఉంటే అంతే చాలు. ప్రభుత్వం కళ్ళు పెట్టి చూస్తూనే ఉంది. కాబట్టి అంతి తెలివితేటలు ప్రదర్శించొద్దంటూ మొత్తానికే జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారట చంద్రబాబు.